పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, అయినను అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వారు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా ప్రవేశపెట్టుతురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఈ అబద్ధ బోధకులు డబ్బు ఆశతో కల్పనా కథలు చెబుతూ ప్రజలను మోసం చేస్తారని, వారిని అనుసరించడం వల్ల సత్యమార్గానికి అవమానం కలుగుతుందని పేతురు గారు వివరిస్తున్నారు. అపోస్తలులు చెప్పని సువార్త చెప్పే వారి దగ్గర బాప్తిస్మం తీసుకోకూడదు. అబద్ధ బోధకుల దగ్గర బాప్తిస్మం తీసుకోకూడదు. కల్పనా వాక్యాలు చెప్పేవారి దగ్గర బాప్తిస్మం తీసుకోకూడదు. డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టి సేవ చేసే వారి దగ్గర బాప్తిస్మం తీసుకోకూడదు. దేవుని వాక్యానికి భిన్నమైన అభిప్రాయాలు చెప్పేవారి దగ్గర బాప్తిజం తీసుకోకూడదు. ముఖ్యంగా ఇలాంటి మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సువార్త సారాంశం ఎరిగి ఉండాలి. ఇలా నేను చెప్పడం బట్టి మీకు కొంచెం అభ్యంతరకరంగా ఉండొచ్చు. చాలా మంది ఇలా అంటారు, బాప్తిజం తీసుకో, జాబ్ వస్తుంది, నీకు పెళ్ళవుతుంది, దేవుడు సకల ఆశీర్వాదాలు ఇస్తాడు, మీకు పిల్లలు పుడతారు, మీకన్నీ మేలులే అనే మాటలు చెప్తారు. వారి మాటలు విన్నాం కదా. అయితే ఒకసారి వాక్యం చెబుతున్న మాటలేంటో చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. సిలువను ఎత్తుకోవడం అంటే క్రీస్తు కోసం అవమానాన్ని, కష్టాలను, శ్రమలను భరించడానికి సిద్ధపడడం. బాప్తిజం ఈ శిష్యత్వపు జీవితానికి ఒక ప్రవేశ ద్వారం లాంటిది. మనకు బాప్తిజం తీసుకున్న తర్వాత దీవెనలే కాదు, పరీక్షలు, పోరాటాలు, శ్రమలు కూడా ఉంటాయి. అయినా వాటి నుండి విజయం ఇవ్వడానికి మన రక్షకుడైన దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు.